హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు 15థ్ జూన్ ఎపిసోడ్‌లో ట్విస్ట్ అయితే మామూలుగా లేదండి. ఇంకా సీరియల్‌లో ప్రోమోలైతే శశి కాస్త శైలు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, అసలు ఆదిత్య, శైలు ప్రేమించుకున్న విషయం మీకైతే తెలుసు. ఖచ్చితంగా సపోర్ట్ అయితే నువ్వే చేసుంటావు నాన్నవు కాబట్టి. దాన్నైతే అలా కంటిన్యూ చేయమని చెప్పినట్లయితే గనక దాని శవం ఈ ఇంటికైతే వస్తది అని చెప్పేసరికి, ఇంకా అక్కడే ఉన్న శైలు వాళ్ళ నాన్న చాలా కంగారు పడిపోతూ ఇక షాక్ అయిపోతూ ఉంటాడు. అసలు ఇదంతా ఎలా జరగబోయింది తెలుసుకోవాలంటే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే గనక ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా సీరియల్ రివ్యూలోకైతే వెళ్ళిపోవచ్చు. ఇంకా సీరియల్ స్టార్టింగ్‌లోనే ఇంకా రామ్ కాస్త ఇంకా ప్రారంభ పూజ అంతా చేసేటప్పటికి ఇంకా అక్కడున్న సీత అయితే, "ఏవండీ ఎందుకలా ఉన్నారు? మీరైతే దిగులు పెట్టుకోకండి. ఖచ్చితంగా అత్తయ్య గారి ఆశీస్సులు మనకైతే ఉంటాయండి. మీరు అలా ఉండకండి. మీరలా ఉంటే అక్కడున్న మీ అమ్మగారికి కూడా మనసులో తొలిచేస్తూ ఉంటుంది. మీరు సంతోషంగా ఉండండి. మీరలా ఉండడం కూడా నాకు నచ్చలేదు." అనేసరికి ఇంక అక్కడికైతే కార్తీక్ వస్తూ ఉంటాడు. "ఒరేయ్! ఎందుకురా అలా ఉన్నావు? అయినా ఆంటీ ఆశీస్సులు నీకుంటాయి కదా! అయినా నువ్వొకసారి ఫోన్ కాల్ చేసి మాట్లాడొచ్చు కదా! అదేరా నా బాధంతా." ఆ అమ్మతో మాట్లాడడం కూడా లేకుండా చేశాడు ఆ శశి, బాలు కూడా. నాకైతే చాలా బాధగా ఉంది. కనీసం ఆ అమ్మాయి ఏం చేసింది కానీ ఇక్కడికొచ్చి నన్ను చూసి ఆశీర్వదిస్తే చాలని నేనైతే అనుకున్నాను. కానీ రాకుండా చేసింది ఆ శశి. బాలు కూడా నన్ను అర్థం చేసుకోకుండా ఉన్నాడు. అసలు ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. అమ్మ ఆశీస్సులుంటే నాకెంతో ఈరోజు నేను ఎంతో హ్యాపీగా ఉండేవాడిని. నేను ఆ ఆశీస్సులు కోల్పోయానురా! నాకైతే చాలా బాధగా ఉందిరా అని చెప్పేసి ఇంకా బాధపడుతున్న రాముని చూసి ఇంకా అక్కడున్న సీత, కార్తీక్ కూడా ఏం చెప్పలేక అలా చూసేసరికి ఇంక అక్కడ ఉన్న అమూల్య అయితే, "అన్నయ్య ప్లీజ్ కంట్రోల్ చేసుకో. అమ్మ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నీకుంటాయి కదా! మనకి విషయం తెలిసింది కదా! శశి, బాలు అన్నయ్య గురించే ఆ అమ్మ రాలేదని చెప్పారు కదా! దీనికి మనకు విషయం అర్థమైనప్పుడు దాని గురించి ఎక్కువ ఆలోచించకన్నయ్య. అంతా మారుతుంది. మన ఫ్యామిలీ సంతోషంగా ఉండే రోజైతే వస్తుంది. నువ్వైతే ఇలాగా డల్‌గా ఉండకన్నయ్య." అని చెప్పేసరికి ఇంక సీతకి కాస్త కాలొస్తుంటుంది. ఆదిత్య కాల్ చేస్తున్నాడండి అని చెప్పేసరికి, అయితే లిఫ్ట్ చేసి మాట్లాడు ఏం చెప్తాడు ఆదిత్య అని రామ్ అనేసరికి ఇంక కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతా ఉంటుంది. ఆదిత్య, ఎందుకు అత్తయ్య గారిని తీసుకురాలేదు? అత్తమ్మని తీసుకొస్తామని మేమందరం అనుకున్నాము. కానీ ఇక్కడికి బాలు, శశి అయితే వచ్చారు. వాళ్ళు రాగానే మాకంతా అర్థమైంది. ఖచ్చితంగా ఏదో గొడవ జరిగే ఉంటుంది అని చెప్పేసి అనగానే, వదిన అక్కడికి బాలు అని శశి వదిన వచ్చారా? అవునా ఆదిత్య వచ్చారులే. మమ్మల్ని బాధ కలిగించేలా కూడా మాట్లాడారు. సర్లే వాళ్ళ గురించి వదిలేసి అసలు అత్తమ్మ ఎలా ఉన్నారు? ఎందుకు రాలేదు? అనేసరికి, అదేం లేదా వదిన నువ్వు కాల్ చేసేసరికి నా మాటలు వినేసింది అమ్మ. ఖచ్చితంగా అక్కడికి వెళ్తున్నామని ఇంకా అమ్మకైతే అర్థమైపోయి ఇంకా కార్ అయితే వెనక్కి రివర్స్ చేయమంది. ఆల్రెడీ చెప్పాను కదా ప్రామిస్ అయితే చేసిందని బాలు అన్నయ్యకి. దాని గురించి అమ్మ రాలేదంతే. దీన్ని మీరు కొంచెం అర్థం చేసుకోండి. అన్నయ్యకి నువ్వే చెప్పొదినా, దీన్ని పెద్దగా తీసుకోవద్దని చెప్పు. ఎప్పటికప్పటికి మన జీవితాలు మారుతాయి. ఖచ్చితంగా బాలు అనే శశి వదిన కూడా మారుతారు. ఏదో ఒక మంచి రోజు వస్తుంది. మీరు దీన్ని మనసులో పెట్టుకోవద్దు. ఈ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాడు కదా అన్నయ్య, తప్పకుండా అన్నయ్యకి మంచి రోజులు వస్తాయి అని చెప్ప వదిన. ప్లీజ్ అన్నయ్య అర్థం చేసుకోమని చెప్పు. అన్నయ్య అయితే చాలా బాధపడతానని నాకు తెలుసు. అందుకే నీకు మరీ ఇన్నిసార్లు చెప్తున్నాను వదిన అని చెప్పేసరికి, అయ్యో ఆదిత్య నాకు తెలియదా? అత్తమ్మ గురించి కూడా తెలుసు. అత్తమ్మ ఎందుకు రాలేదో మాకంతా అర్థమైంది. నువ్వేం ఆలోచించుకుని నేను ఖచ్చితంగా మీ అన్నయ్యకి అర్థమయ్యేలా నేను చెప్తాను కదా అని చెప్పేసి ఇంకా కాల్ కట్ చేస్తుంటుంది సీత కాస్త. ఇంకా మరో పక్క అమూల్య కాస్త ఇంటికొచ్చేసరికి ఇంక చందు వాళ్ళ నాన్న సరోజు కూడా ఇంకా కూర్చుని ఉండేసరికి ఇంకా అక్కడ ఉన్న చందు అయితే మొబైల్‌లో ఇంకా గేమ్స్ ఆడుతూ ఉంటాడు. "అదేంటి చందు ఇప్పుడు కూడా గేమ్స్ ఆడుతున్నావా? ఏమన్నా బెట్టింగ్స్ ఆడుతున్నావా? అదేంటి అమూల్య అలా అంటున్నావు? నా దగ్గర ఇప్పుడు డబ్బులెక్కడున్నాయి? నా దగ్గర ఒక్క రూపాయి లేదు బెట్టింగ్ ఆడడానికి" అని చెప్పేసరికి, "అయినా ఇలా కూర్చోకపోతే ఎళ్లి వంట చేయొచ్చు కదా అత్తయ్య గారు. ఎందుకు ఇలా కూర్చున్నారు?" "అదేనమ్మా నువ్వు ఏ కూరో చెప్తే నేను వంట చేసేస్తానులే" అని చెప్పేసరికి, "సరేనండి ఈరోజైతే వంట అయితే వద్దు. అయినా చందు నువ్వు ఈ గేమింగ్స్, ఈ బెట్టింగ్స్‌లు ఆడకుండా ఏమైనా జాబ్ చూసుకోవచ్చు కదా" అని అమూల్య అనేసరికి, ఆయన నాకు వంట పడతాయా ఈ జాబ్స్? ఇవన్నీ నాకైతే సెట్ కావు అనేసరికి, అయితే మీకేం సెట్ అవుతాయేంటి? మీకు తిని తిరగడాలు, దొబ్బేయడాలు, దొంగతనాలే మీకు సెట్ అవుతాయేమో. ఉద్యోగం అనేది సంపాదించు. రేపు సాయంత్రం ఖచ్చితంగా నాకు నీ చేతిలో ఉద్యోగం అయితే ఖచ్చితంగా ఉండాలి చందు అనేసరికి, ఇంకా అక్కడున్న చందు అయితే చాలా షాక్ అయిపోతూ చూస్తూ ఉంటాడు. ఇంకా మరో పక్క అయితే శశి, బాలు కాస్త ఇంకా ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరుతుండేసరికి, "బాలు నువ్వైతే ఇంటికెళ్ళిపో. నాకైతే వేరే పనుంది." "అదేంటి శశి ఏమైంది?" "చెప్పాను కదా నేను మార్నింగ్
నేను శైలు వాళ్ళ ఫాదర్‌కి ఒక గట్టిగా ఒక ఇంపార్టెంట్ నోటీస్ అయితే ఇవ్వాలని నేను డిసైడ్ అయ్యి చెప్పాను కదా! ఆ నోటీస్ ఖచ్చితంగా వాళ్ళ నాన్నకి ఇవ్వాలి. లేకపోతే ఆ శైలు చాలా రెచ్చిపోతుంది. ఆదిత్య గాడు కూడా అలాగే రెచ్చిపోతున్నాడు. ఆ ఇంటి నుంచి ముందు శైలునైతే బయటకి పంపించాలంటే వాళ్ళ నాన్నతో నేను ఖచ్చితంగా ఒక విషయం అయితే చెప్పాలి. నువ్వైతే వెళ్ళిపోవాలి. నువ్వు అలాంటి ఏరియాలోకి గానీ, అలాంటి ప్లేసెస్ గానీ నీకు వచ్చే ఇది కూడా నీకు లేదు. అయినా నువ్వు ఎప్పుడు అలాంటి ప్లేసెస్ కూడా చూసుండవు. అయినా నువ్వెందుకు అక్కడికి? నేను చూసుకుంటాను కదా! ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. సరే బాలు, నువ్వైతే వెళ్ళు. నేనైతే వాళ్ళకైతే వార్నింగ్ ఇచ్చి నేను ఇంటికైతే వచ్చేస్తానని చెప్పేసరికి ఇంకా బాలు కాస్త వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా శశి అయితే శైలు వాళ్ళ నాన్న దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది. ఇంకా వెళ్తూ వెళ్తూ ఫోన్ కాల్ చేస్తూ ఉంటుంది. ఒరేయ్, ఒక నలుగురినైతే తీసుకురా, ఒకతన్ని బెదిరించాలి, కుదరకపోతే వాణ్ణి ఒక్క 2 గుద్దులు గుద్దాలి అని చెప్పేసరికి, అయితే మేము వచ్చేస్తున్నాం మేడం, మీరు ఎక్కడికి రమ్మంటారో ప్లేస్ అయితే మాకు లొకేషన్ షేర్ చేసేయండి అనేసరికి ఇంకా శశి కాస్త లొకేషన్ షేర్ చేసి అక్కడికైతే వెళ్తూ ఉంటుంది. ఇంకా శశి అయితే ఇంకా గ్యారేజ్ వెళ్ళేసరికి ఇంకా అక్కడ శైలున వాళ్ళ నాన్న అయితే ఉండేసరికి, హలో మాస్టరు, మేమెవరో గుర్తుందా? అదే అమ్మా, మీరు ఆదిత్య బాబు గారు వదిన గారు కదా. నేను ఆదిత్య వాళ్ళ వదినే కాదు, శశి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సీఈఓని. సర్లే కానీ ఇప్పుడు వచ్చిన విషయం ఏంటంటే, ఆదిత్య మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ప్రేమించడం కాదు, ఇంటికి సరాసరి తీసుకొచ్చేసాడు. కనీసం మీరు ఆ అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్ళినా, ఎక్కడికి తీసుకెళ్ళకుండా ప్రదేశాల్లో తీసుకెళ్తున్నారు, కొంచెం మీరు కూడా కనిపెట్టుకుని ఉండట్లేదేమో, వదిలేశారేమో. అలాంటి పెంపకాలే లేవు ఇవి. అయినా ఇంకొకసారి ఆదిత్యతో శైలు గనుక తిరిగిందంటే ఇంకొకసారి నేను ఊరుకునేది లేదు. బాలు కూడా ఊరుకోడు. ఇంకొకసారి ఆదిత్యతో గనక మా ఇంటికి గనక వచ్చిందనుకో, నేను అసలు మామూలుగాను. ఇంకొకసారి మీ అమ్మాయి తిరిగి వస్తుందని మీరు అనుకుంటున్నారేమో, ఖచ్చితంగా దాని శవం మీ ఇంటికైతే వస్తుంది అని చెప్పేసరికి ఇంకా అక్కడికక్కడే శైలు వాళ్ళ నాన్న అయితే చాలా కంగారు పడిపోతూ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్ ఈ విధంగా జరుగుతుందండి. ఖచ్చితంగా ఇలాగే జరుగుతుందని మీరైతే అనుకున్నట్లయితే ఒక లైక్ అయితే చేసండి. అండ్ రామ్ సీత జంటలో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.